కరడు కట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్. అతడి ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్. కరుడు కట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్. అతడి ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్. ప్రధాన నిందితుడు పేరు ధర్మేంద్ర కుమార్ అలియాస్ కుమార్, వయసు 34 సంవత్సరాలు, తండ్రి దివంగత మన్ను కుమార్, జన్మస్థలం అల్లాదీన్పూర్ గ్రామం, జింజువా పిఎస్, షామ్లీ జిల్లా, ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత వివరాలు: చదువు 6వ తరగతి వరకు, వృత్తి నేరాలు, పగల్ మోసాలు చేయడం. నిందితుడి క్రిమినల్ హిస్టరీ: ధర్మేంద్ర కుమార్పై దేశవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సెక్షన్లు: ఐపీసీ 147, 148, 149, 307, 392, 353, 379, 394, 411, 483, 201, 34 మరియు యూపీ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1986. స్నాచర్స్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న, చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్సులు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 డే 24 అవర్స్లో వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ, వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. 2 ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళకి క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని. ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్.